ఫ్లాగ్ హైస్టింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కోఆపరేట్ చేయాలి సార్. Attention. Attention. School salute. Order. Salute. Order. Salute. Order. Salute. Janaganamana. Janaganamana adinayaka jaya he Bharata bhagya vidata Punjab Sindhu Gujarat Maratha Dravida Utkala Ganga Vindhya Himachala Yamuna Ganga Uchchala Jalati Taranga Tava Shubha Name Jage Tava Shubha Ashisha Mage Jage Tava Jaya Gada Janagana Mangala Dayaka Jaya He Bharata Bhagya Vidata Jaya He Jaya He Jaya He Jaya 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 He. ఆర్డర్. ఇప్పుడు జాతీయ నాయకులకి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పుష్పాంజలి చేయవలసింది కోరుతున్నాం. అడ్వకేట్ సార్ ఆఫీస్
देखो మన పాఠశాలలో జరుగుతున్నటువంటి 76వ గణతంత్ర దినోత్సవం 70 సంవత్సరాలు విజయవంతంగా స్వతంత్రం యొక్క ఫలాన్ని అందుకున్నాం. దానికి గాను ఈ సంవత్సరాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవం కింద మన భారత ప్రధాని గారు ఈ సంవత్సరాన్ని నిర్ణయించడం, ఆ ఉత్సవాలు కంప్లీట్ చేసుకున్నాం. 76వ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఈ రోజున జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన విద్యా కమిటీ చైర్మన్ శ్రీ పిట్టంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ అయినటువంటి సుజాత గారు, మరి గ్రామ ప్రముఖులు రంగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా నరసరాజు గారు, మరి శ్రీనివాసరావు గారు, రమేష్ గారు, మరి శ్రీనివాసరెడ్డి గారు, మరి అందరూ వెంకయ్య గారు, మరి అందరూ మరి మన గ్రామంలో పుర ప్రముఖులు మొత్తం కూడా మన పాఠశాలకు ఇచ్చేశారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు నమస్కారాలతో విద్యార్థులకు మరి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఒక్కసారి వచ్చినటువంటి పుర ప్రముఖులందరినీ మర్యాదపూర్వకంగా తలుచుకుందాం. మరి ఎంపీటీసీ నర్ల సుధాకర్ రెడ్డి గారు, ఎంపీటీసీ కుమర చెన్నమ్మ గారు, మండల కోఆప్షన్ మెంబర్ అయినటువంటి సయ్యద్ హుస్సేన్ గారు, జగ్గపేట ఏఐసి డైరెక్టర్ అయినటువంటి శ్రీ ముక్కు భూషణ్ గారు, అదేవిధంగా పిఎస్సిఎస్ అధ్యక్షులు శ్రీ పెనకొండ శ్రీనివాసరెడ్డి గారు, ఎక్స్ ఎంపీటీసీ షేక్ నాగుల్ మీరా గారు, అదేవిధంగా గంగిపోగు రమేష్ గారు. మరి దాతల పాఠశాలకు అది నిలబడాలి, నిర్వహించాలి అంటే మనకెంతో దాతల యొక్క అవసరం చాలా ఉంది. మరి దాతల సంఘం శ్రీనివాసరావు గారు, సామినేని మల్లికార్జునరావు గారు, బువ్వాడ పాండురంగారావు గారు, పాసం సత్యనారాయణ గారు, పెనుగొండ శ్రీనివాసరెడ్డి గారు, వేముల సురేష్ గారు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, చిట్టా వెంకటరెడ్డి గారు, ధనియాల పుల్లయ్య గారు, అదేవిధంగా షేక్ నూరుద్దీన్ గారు, మద్దు బాల వెంకటేశ్వర గారు, షేక్ ఇలియాస్ గారు, మరి ప్రముఖులు అదేవిధంగా జంగా నరసరాజు గారు, సంగపు రామకృష్ణ గారు, చంద్రకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి గారు, మరి చాలామంది మరి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేశారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మనం అందరం గ్యాదర్ అవుతున్నాం. ఈ రోజు యొక్క ప్రాముఖ్యతని ఎంతో కోరుకుంటున్నాం. ఆ రోజుని చాలా సంతోషదాయకంగా గడుపుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి కార్యక్రమానికి ఒక సిల్వర్ జూబ్లీ, ఒక గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ ఎలా ఉంటాయో అదేవిధంగా ఈ సంవత్సరం ఇది మనకి డైమండ్ జూబ్లీ కంప్లీట్ చేసినటువంటి సంవత్సరం. అంటే 75 సంవత్సరాలు పూర్తి అయ్యి మన స్వతంత్రం వచ్చి, ఆ స్వతంత్రం రావడానికి 1885 నుండి కష్టపడటం ప్రారంభించారు మన పెద్దలు. అప్పటి నుండి 1947 వరకు అవిశ్రామంగా నిరంతరం కష్టపడి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మరి సాధించినటువంటి ఫలితం అది. మరి 75 సంవత్సరాల మార్పు ఎంత వచ్చింది అంటే అప్పుడు ఉన్నటువంటి పట్టు సడులుతుంది. అది సడలకుండా ఉండాలి, మన దేశం యొక్క భక్తి అలానే ఉండాలి అంటే ఎలాంటి జూబ్లీ ఫంక్షన్స్ కనుక జరుపుకున్నట్లయితే దాని మీద మనకి దేశం మీద ఉన్నటువంటి భక్తి విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవం వంటి కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి దానిలో భాగంగా ఈ సంవత్సరం మొత్తం కూడా పిల్లలందరికీ ఎన్నో కాంపిటీషన్స్ పెట్టుకున్నాం. అవన్నింటినీ కూడా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు మనం వాటి యొక్క బహుమతులు తెచ్చుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఉద్దేశించి మరి మన సోషల్ అసిస్టెంట్ ప్రసాద్ గారిని క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్టేజ్ మీద విచ్చేసి ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్ ప్లస్ భీమవరం ప్రిన్సిపాల్ గారికి, పీసీ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ పిట్టంపల్లి శ్రీనివాసరావు గారికి,
అలాగే భీమవరం సర్పంచ్ అయినటువంటి శ్రీ భీమాల వెంకట సుజాత గారికి, ఇంకా అతిరథ మహారాజులైనటువంటి పొలిటీషియన్స్, గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. ముందుగా అందరికీ, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మరి ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ముందుగా అందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్గా జరుపుకుంటున్నాం. మరి ఈ 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ వేడుకల్ని మనం ఎంతో గర్వంగాను, ఘనంగాను, సంతోషంగాను జరుపుకుంటున్నాం. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద సగర్వంగా, ఎంతో సంతోషంగా మన జెండాను ఎగరవేయడం జరుగుతుంది. 75 సంవత్సరాలు ఈ ఉత్సవంలో భాగంగా ఎర్రకోట మీద జెండాను ఎగరవేయడం జరిగింది. మరి ఈ ఘనత అంతకుముందు 25 సంవత్సరాల రజతోత్సవం సిల్వర్ జూబ్లీ సమయంలో మన నెహ్రూ గారు ఎగరవేశారు. అలాగే గోల్డెన్ జూబ్లీ సమయంలో ఐకే గుజరాల్ గారు ఎర్రకోట మీద జెండా ఎగరవేయడం జరిగింది. మరి ఎర్రకోట మీద మనం జెండా ఎగరవేయడానికి కారణం ఏంటంటే, ఈ ఎర్రకోట అనేది మన సార్వభౌమత్వానికి చిహ్నంగా నిలిచింది. ఎర్రకోటలోనే లాహోరీ ప్రాంగణంలో ఈ లాహోరీ ప్రాంగణం వద్ద ఏం చేస్తారంటే జెండా ఎగరవేయడం జరుగుతుంది. అదే విధంగా మన ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి అదే ప్రాంగణం నుంచి ప్రసంగించడం జరుగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్ని @75 ఇండియా @75గా మనం నిర్వహిస్తూ వస్తున్నాం. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి మనం ఏం సాధించాం? సుమారుగా 200 సంవత్సరాల పాటు భారతదేశం అనేది పరాయి పాలన గెలిపోయింది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం ఆక్రమించుకుని సుమారుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి మన సమరయోధులు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మన స్వాతంత్రం తీసుకొచ్చారు. అంటే 1947 సంవత్సరంలో బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి భరతమాత విముక్తి పొందింది. భరతమాత విముక్తి పొంది ఇప్పటికి 75 సంవత్సరాలు దాటింది. ఈ 75 సంవత్సరాలు దాటిన సందర్భంగా మన భారత ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరైతే మన భారతదేశం పోరాటం స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేశారో వారందరినీ కూడా మనం స్మరించుకుని, గుర్తు చేసుకుని మనం ఈరోజు ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నాం. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది నాయకులు వారి ప్రాణం త్యాగాలు చేశారు. వారి గుర్తుగానే వారిని స్మరించుకుంటూ మనం ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోవాల్సి వస్తుంది. దీనిలో భాగంగానే 125వ జయంతి అయినటువంటి సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఇండియా గేట్ వద్ద 28 అడుగుల చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే 120వ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పశ్చిమ గోదావరి చేసుకున్నాం. అలాగే రంపా చోడవరం ఉద్యమం 100వ సంవత్సరం వేడుకలు జరుపుకున్నాం. రాజా రామ్మోహన్ రాయ్ 250వ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఇలా ఎంతోమంది దేశ నాయకులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ భారతదేశం యొక్క ప్రజల యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క చరిత్రని గుర్తు చేసుకుంటూ మనం ఈ ఆజాదీ కా అమృతోత్సవాలను ప్రారంభించాం.
ఈ ఆజాదీగా అమృతోత్సవాలను ఎప్పుడు ప్రారంభమైనాయి అంటే 2021 మార్చి 12న ప్రారంభమైనాయి. 2021 మార్చి 12న ఎందుకు ప్రారంభించాము అంటే మార్చి 12 అనేది అది దండి సత్యాగ్రహం ప్రారంభానికి నాంది పలికిన రోజు. 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని ఈ ఆజాదీగా అమృతోత్సవాల భాగంగా మొదటిగా 25 రోజులు సంబరాలు చేసుకున్నాం. దానికి కారణం ఏంటంటే మహాత్మా గాంధీ గారు మార్చి 12న బయలుదేరి ఏప్రిల్ 5వ తారీఖున దండి చేరుకున్నారు. దండి చేరుకుని అక్కడ ఉప్పు తయారు చేసి ప్రభుత్వ చేసిన చట్టాన్ని ఉల్లంఘించారు. దానికి గుర్తుగానే 2021 మార్చి 12న మన నరేంద్ర మోడీ గారు గుజరాత్లో అహ్మదాబాద్లోనే సబర్మతి ఆశ్రమం వద్ద స్వతంత్ర యాత్రను ప్రారంభించి ఆజాదీగా అమృతోత్సవాలను ప్రారంభించారు. ఆజాదీగా అంటే స్వేచ్ఛ, అమృత్ అంటే ఆజారామం, మరణం లేనిది, ఉత్సవం అంటే సంబరాలు. ఆజారామమైన స్వేచ్ఛ స్వాతంత్రాలని సంబరాలుగా జరుపుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా మన యొక్క చరిత్రను, గొప్పతనాన్ని, మన యొక్క చారిత్రక కట్టడాలను వాటిని కూడా గుర్తు చేసుకుని మనందరం కూడా ఉత్సవాలు చేయడం ప్రారంభించాము. ఇందులో భాగంగానే మన భారతదేశంలో 16 చారిత్రక స్థలాలను గుర్తించారు. ఆ చారిత్రక స్థలాల్లో మొదటిగా ఢిల్లీలోనే కిలా రాయ్ అనే ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ఈ ఆజాదీగా ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఆజాదీగా అమృతోత్సవాల భాగంగా మనం అనేక ఉత్సవాలు జరుపుకున్నాం, అనేక పోటీలు పెట్టుకున్నాం. అలాగే మన దేశ నాయకులు ఎవరైతే దేశాని కోసం ప్రాణాలు త్యాగం చేశారో వారందరినీ గుర్తు చేసుకుని వారికి విగ్రహాలు కట్టి చారిత్రక ప్రదేశాలని గుర్తు చేసుకుని మన యొక్క చరిత్రని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుని అంటే ఆజాదీగా అమృతోత్సవాలు సుమారుగా 75 వారాలు జరిగినాయి. ఈ ఆజాదీగా అమృతోత్సవాలు అనేవి మార్చి 12, 2021 ప్రారంభమయ్యి అంటే ఈరోజు ఆగస్టు 15, 2022తో ముగుస్తున్నాయి. ఇందులో భాగంగా మనం మన జాతీయ నాయకుల్ని, మన వారసత్వాన్ని, మన గొప్పదానాన్ని, అనేక ప్రోగ్రామ్స్ని ప్రారంభించుకుని వాటిని అమలు చేసి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా దేశ విదేశాల్లోనే కాకుండా ప్రగతి సాధించాం. ఒక గిరిజన మహిళ భారతదేశ ప్రథమ పౌరురాలుగా ఎన్నుకోబడింది. ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతిగా ఎన్నుకోబడింది. అది చాలా గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా అక్షరాస్యతలో చాలా ముందున్నాం. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో మన అక్షరాస్యత శాతం ఎంత అంటే కేవలం 12% మాత్రమే. ఇప్పుడు అది 77.7%గా మారింది. సాంకేతిక రంగంలో ఎంతో ముందున్నాము. అగ్రదేశాల సరసన మనం చేరుకున్నాము. గ్రీన్ రెవల్యూషన్ ద్వారాగా, హరిత విప్లవం ద్వారాగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశాము. ఆహార ధాన్యాల విషయంలోనూ పారిశ్రామిక విషయంలో కూడా స్వయం సమృద్ధి సాధించాము. అనేక విషయాల్లో అగ్రదేశాలతో పాటు అనేక విషయాలు ముందున్నాము. ముఖ్యంగా ఏంటంటే శాంతిలో ప్రపంచంలోనే మన భారతదేశం ఒక తాలిమానికమైన దేశం అన్నమాట. ఈ మధ్యకాలంలో యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల్లో కూడా ఎటు కూడా మనం ముగ్గుచూపకుండా తటస్థంగా ఉండిపోయి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప స్థానం ఉందని నిరూపించుకున్నాం. మరి 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వాలు పూర్తిగా సంక్షేమ పథకాల్లో మునిగిపోయి ఉన్నాయి. ప్రస్తుత ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ ప్రభుత్వాలే. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాల్లో ముందుంది. అన్ని రాష్ట్రాలు కూడా నగదు బదిలీ పథకాల్లో ముందుకు వెళ్తున్న పోటీ పడుతున్నాయి. మన రాష్ట్రం ముఖ్యంగా పాఠశాల విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాడు నేడు పథకం ద్వారాగా అనేక పాఠశాలని ఆధునీకరించాయి. అంతేకాదు విద్యార్థుల్ని విద్యా విప్లవం వైపు ముందుకు కొనసాగించాలనే ఉద్దేశంతో అమ్మఒడి ద్వారాగా
విద్యార్థుల యొక్క తల్లి అకౌంట్లలో 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జేవికే జగనన్న విద్యా కానుక ద్వారాగా వేడిగాను రుచికరమైన పోషకమైనటువంటి ఆహారం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రజల శ్రేయస్సు కోరిన పథకాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ముందంజలో ఉంది. మిగతా రాష్ట్రాలతో చాలా పోటీ పడుతుంది. మరి మనం ఏం చేయాలి? మరి విద్యార్థులుగా మీ పాత్ర ఏమాన్ని, మన పాఠశాలని, మన దేశాన్ని మర్చిపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా మన పాఠశాలను పొగడాలి, మన ఊరిని గొప్పదానాన్ని గౌరవించుకోవాలి, మన దేశాన్ని గౌరవించుకోవాలి. మన పాఠశాల అనేది ఏమిటంటే ఇది మన ఉమ్మడి ఆస్తి, ఇది ఎవరి సొత్తు కాదు. మన పాఠశాలని శుభ్రంగా ఉంచుకోవాలి, మన పాఠశాలని పరిరక్షించుకోవాలి కూడా. ఇది మీ పాఠశాల. మేము అంత ఉపాధ్యాయులు 5 ఏళ్ళ నుండి 8 ఏళ్ళ నుండి వెళ్ళిపోతాం. ఎప్పటికైనా కానీ ఇది రేపు మీ భవిష్యత్తులో మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అలాగే మీ పిల్లలు చదువుకునే పాఠశాల ఇది. ఈ పాఠశాలల పట్ల భద్రత కలిగి ఉండాలి, కానీ పాఠశాలకు హాని కలిగించే విధంగా ఉండకూడదు. అలాగే పాఠశాలకు సంబంధించిన పైపులు కానీ, బోరు బావిలో రాళ్ళు వేయడం కానీ అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ పాఠశాల అనేది మీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడింది. ఇదంతా కూడా మీ పాఠశాల, మీ అభివృద్ధి కోసం, మీ గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాల. దీన్ని మనం వీలైనంత వరకు కాపాడుకోవాలి, కానీ మనం మన పాఠశాలని అవసరమైన మనకి అవకాశం వచ్చినప్పుడు దీన్ని నాశనం చేసుకోకూడదు. అదేవిధంగా మన దేశానికి అవసరమైనప్పుడు మనం సైన్యంలో చేరాలి. అవసరమైన మన దేశ రక్షణ కోసం మరి కార్గిల్ యుద్ధం అనేక యుద్ధ సమయాల్లో అనేక మంది సైనికులు వారి యొక్క ప్రాణాలని పోగొట్టుకోవడం జరిగింది. సో దేనికైనా ఎప్పటికైనా కానీ మనం మన దేశం కోసం, మన గ్రామం కోసం, మన పాఠశాల కోసం ఏదైనా మనం ఒక మంచి పని చేయాలి, కానీ చెడ్డ పని అనేది చేయకూడదు అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన పాఠశాలకు కానీ మీరు గొప్ప వాళ్ళు వేరే దేశాలు వెళ్ళి అవసరమైతే మన పాఠశాలకు కొంత డొనేషన్ చేయాలి, మన పాఠశాల అభివృద్ధికి పాటుపడాలి, కానీ మనం మన పాఠశాలను నాశనం చేసుకోకూడదు. మన విద్యార్థులంతా కూడా చదువు పట్ల ఆసక్తి కలిగి మళ్ళీ రాబోయేటువంటి అంటే నెక్స్ట్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నెక్స్ట్ రాబోయే తరం వచ్చే ఏంటంటే అవి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ నాటికి మీరంతా కూడా గొప్ప వ్యక్తులు గాను మళ్ళీ మీ ఊర్లో గొప్ప ప్రజాప్రతినిధులుగా కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే దీనిలో ఒక మెయిన్ పార్ట్ ఏంటంటే మన ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో స్వాతంత్ర్యం కోసం పోరాడి వారి యొక్క ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహావీరుల్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. అందరూ అన్నమ్మా, జై జై భారత్, జై మాతా, జై జై భారత్, జై జై భారత్, జై భారత్, జై జై భారత్, జై జై భారత్, జై భారత్. ఈ చెల్లూర్రా కొద్దిగా వెనుక బాగుండ్రా. Go back. అది ఏం పడతా పిల్లర్ భూమి
పోయింది, కరెంట్ పోయింది. షేర్ కత్తి ఉంది. సంఖ్యలు పెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ముద్దు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. భూమి ఆవేశం నమో నమామి, ధన్యభూమి ఆవేశం సదా స్మరామి. ఆవేశం నమో నమామి, ఆవేశం సదా స్మరామి. లేదు ఒక్కళ్ళు ఉన్నట్లా ట్యాప్ పక్క వెళ్ళిపోతున్నారు. లే ఒక్కళ్ళు ఉన్నట్లా ట్యాప్ పక్క వెళ్ళిపోతున్నారు. సురేష్ కర్ణ కమలాసం వివరించారు. దాన్ని మాస్టర్ చివరిలో ఆయన యొక్క ఉద్వేగం ఏంటంటే పాఠశాల రీఓపెన్ టయానికి ఖచ్చితంగా పాఠశాల ఓపెన్ చేసే టయానికి పాఠశాలకు వచ్చి చూస్తే ఉన్నటువంటి కష్టపడి తయారు చేసుకున్న పైపు లైన్లన్నీ పగలగొట్టేశారు. అదేవిధంగా బోరు, మరి ఆ బోరు ఎంచాలని ఎంత ఖర్చు అవుతుంది అనేది దాంట్లో రాళ్ళు వేసినోడికి తెలియదు. కూర్చొని నిదానంగా దాంట్లో ఒక్కొక్క రాయి వేసుకుంటూ బోరు మొత్తం నింపేశారు. వాడికి తెలియదు ఆ బోరు కాక దాని యొక్క విలువ ఎంతో తెలియదు, దాన్ని వేయాలని ఎంత కష్టమో తెలియదు.
మరి 5 years నుండి నిరంతరం ప్రతి ఒక్క పిల్లగాడికి కూడా మినరల్ వాటర్ అందుతుంది అంటే ఆ బోరు యొక్క ఫలితం. 5 సంవత్సరాల నుండి ఇక్కడ మినరల్ వాటర్ తాగుతున్నారు పిల్లలు. మరి దాన్ని వాడి ఆకతాయితం అనాలో ఏమనాలో తెలియదు కానీ రాళ్లతోటి దాన్ని పూర్తి చేశారు. మరీ దారుణమైనటువంటి విషయం. దాన్ని మరి మనం చేయించినా సరే దాని ఫలితం ఇవ్వలేదు మనకి. మరి దాన్నే ఉంచి ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగపడేట్టు చేస్తున్నాం. ప్రస్తుతానికైతే కాలుస్తున్నాం. పైపులన్నీ పగలగొట్టేశారు, ట్యాపులన్నీ ఎత్తుకొని పోయారు. ఏం ఉపయోగం వాటి వల్ల? ఎంత వస్తాయి? కానీ మనం ఏర్పాటు చేసుకోవడానికి ఎంత అవుతుంది? మరి చాలా బాధాకరమైన విషయం. మరి అదే మరి మాస్టారు ఇందాక స్పీచ్లు తెలియజేశారు. మరి అదేవిధంగా ఇంకో విషయం, మరి నాడు అని చెప్పి మరి మనం అందరం చూస్తున్నాం. మరి దానిలో భాగంగానే phase 1లోనే మనం పాఠశాలకి ఎన్నో వసతులు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా phase 2లో ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ మనం వార్షికోత్సవంలో చెప్పుకున్నట్లుగా 9 రూములు మనకి శాంక్షన్ అయినాయి. మరి దానికి పెద్దలు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మన విద్యా కమిటీ చైర్మన్ కానీ చాలామంది కృషి ఉంటే కానీ మనకు ఆ రూములు వచ్చినాయి. మరి విషయం ఏంటో ఎందుకని తెలియదు కానీ, మరి ఏం లోపం తెలియదు కానీ, నేను వచ్చిన దగ్గర నుండి అనుకునేవాడిని రూములు తెచ్చుకోవడం పెద్ద కష్టమే ఉంది, పెట్టుకుంటే అప్లికేషన్ పెడితే నిదానికి ఇచ్చేస్తున్నారు కదా ప్రతి స్కూల్కి, రావట్లేదని చెప్పి అనుకున్నాను నేను. కానీ వచ్చి నేను 6 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఇక్కడ ఒక్క రూమ్ కూడా ఎక్స్టెన్షన్ చేయలేకపోయాం. మరి కారణం ఏంటనే తెలియదు. ప్రతి స్కూల్కి వస్తున్నాయి కానీ మన పాఠశాలకు మాత్రం రావట్లేదు. మరి ఎవరి కష్టం ఫలించిందో తెలియదు కానీ చివరికి మాత్రం మనకి 9 రూములు శాంక్షన్ అని, మరి దాని శాంక్షన్ ఆర్డర్ కూడా వచ్చేసింది. మరి త్వరలో ఈ నెలలో దాని యొక్క ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన ఇది కూడా జరుపుకుందాం. మరి దానికి కూడా ప్రముఖులందరూ కూడా దానికి సహకరించాలి. అందరూ గ్రామస్తులందరూ గ్రామ పెద్దలను సహకరిస్తారే కానీ మనం అలాంటి కార్యక్రమాలు చేసుకోగలం. మీరు మీ వద్ద ఉన్నటువంటి యూత్కి నేను వచ్చిన దగ్గర నుండి యూత్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. మీరు హ్యాపీగా ఆడుకోండి, ఇది మీ పాఠశాల, మేము ఉంటాం వెళ్ళిపోతాం, కానీ ఇది మీకోసం అని చెప్పి వాళ్ళ కోర్టులు ఏర్పాటు చేసాం, వాళ్ళని ఆడుకోమన్నాం, హ్యాపీగా ఉండమని చెప్పాము. కానీ ఇక్కడ ఎటువంటి వినాశకరమైనటువంటి పనులు చేయొద్దు, ఇది మీ పుణ్యస్థలం ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. ముస్లిమ్స్కి మసీదు, చర్చి క్రిస్టియన్స్కి, హిందువులకి గుడి, అదే జైన్లకి మఠాలు, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కటి మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి అందరికీ సంబంధించినటువంటి గుడి ఇది, ఈ బడి. అన్ని రకాల కులాలు, ఇక్కడ కుల మీద భేదం ఉండదు, ఏముండదు, ఎక్కువ తక్కువ ఏముండవు. అలాంటి పాఠశాలను మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చాలా అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఇది నా పాఠశాల అని చెప్పి నలుగురు చూపించుకునే విధంగా ఉండాలి, కానీ దీన్ని పాడు చేయడం మాత్రం చేయకండి. అది మా బాధ వల్ల మేము దాన్ని కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ చేయాల్సి వచ్చింది. మరి నేటి ఉత్సవాల గురించి మాట్లాడవలసిందిగా మన ఆగస్టు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. కానీ మరి ఇప్పుడు చాలా ముందుకు పోయేటువంటి సమయం పాఠశాల. మరి దీనికి మేము ఎప్పుడైనా సరే ఫోన్ ద్వారా కానీ మేము వచ్చి కానీ సహాయం కనుక కోరినట్లయితే మన గ్రామం నుండి మీరు తప్పనిసరిగా మాకు చేయూతనివ్వాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా రంగారెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఎంపీటీసీ అయినటువంటి నర్ల సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. కుమార్ చెన్నమ్మ గారు. సభకు నమస్కారం. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవం 75 దాటి 76లోకి వచ్చాము. మరి అందరికీ ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలకి, మరి విద్యార్థులకు, ఉపాధ్యాయులకి అందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత సంవత్సరాలని ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటే నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు పాఠశాల అభివృద్ధి విషయంలోని. వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పాపం ఇందాక హెచ్ఎం గారు ఏదో బోర్ ఒకటి ప్రాబ్లం చేశారంట. మరి అది మంచి పద్ధతి కాదు. అలాంటి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధికి తోడ్పడాలి తప్ప నష్టం చేసే పనులు చేయకూడదని కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు,
తర్వాత టీచర్లకి, హెచ్ఎం గారికి, సభాధ్యక్షుల వారికి అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు కోరుతున్నాను. సభకు నమస్కారం. 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఆజాదీ కా అమృత మహోత్సవం అని చెప్పి 75 సంవత్సరాల నిండి సందర్భంగా దేశంలో ఎవరైతే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళందరినీ పేరు పేరున గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి ఈ ఆజాదీ కా అమృత మహోత్సవం కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం, దాని ద్వారా ఎక్కడైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో ఆ రోజు ఎవరైతే స్వాతంత్రం కోసం కష్టపడి జైలుకు పోయారో వాళ్ళు రక్తాన్ని చిందించి మనకి ఈరోజు స్వాతంత్ర సిద్ధించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని గుర్తుకు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ 75 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఈరోజు మనం జెండా ఎగరేయాలంటే భారతదేశంలో ఒక రూల్ ఉంది. ఆగస్టు 15 తప్ప ఏ రోజు కూడా జెండా ఎగరేయడానికి వీల్లేదు. కానీ వాళ్ళ దాన్ని కూడా మార్చి 13, 14, 15 3 రోజుల నుంచి కూడా ప్రతి ఇంటి మీద అందరికీ జెండా వేసే కల్పించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15, జనవరి 26 అంటే సహజంగా సెలవు దినంగా పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసే ఆ విధంగా ఉంటుంది తప్ప అసలు స్వాతంత్రం కోసం కారణం ఏ రోజు ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలని చెప్పి ఈ ఆజాదీ కా అమృత మహోత్సవం ఒక ఉద్దేశం. ఈరోజు మాస్టర్లు చెప్పినట్టుగా మనందరం కూడా ఎంతో మంది ఆ రోజు చేసినటువంటి త్యాగ ఫలాన్ని మనం ఈరోజు అనుభవిస్తా ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఇంకా అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు పోవాలంటే భారతదేశంలో ముఖ్యంగా కావాల్సింది చదువు. ఆ చదువుని అందరికీ అందించినప్పుడే వాళ్ళ హక్కుల్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు విద్య మీద పెట్టుబడి పెడతా ఉంది. ఒకే మాట చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏమంటున్నారంటే మనం ఆస్తి అంటే ఇస్తే పిల్లలకి అది విద్య. ఆ విద్యను కనుక పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు బాగు చేసుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని, దేశాన్ని ప్రతి ఒక్కళ్ళు మన పాఠశాలను ఇది మనది అనే ఉద్దేశంతో దీనికోసం ఎంతో పాటుపడుతుంటే మరి దాన్ని ఇంకా మన వంతు మనం కష్టపడి దాన్ని బాగు చేసే విధంగా చూసుకోవాలి, కానీ పాటు చేసే విధంగా చూడదు. అదేవిధంగా సార్, మరి మేము ఉన్నంత టైంలో మేము ఈ పాఠశాలకు చేయవలసినంత సేవ చేయడానికి మా సిబ్బంది మొత్తం ఇప్పుడు రెడీగా ఉన్నాం. మరి నెక్స్ట్ వచ్చే ఫేజ్ 2లో ఉన్నటువంటి రూములు కట్టినటువంటి దానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అడిగినప్పుడు మీరు ఏ విధంగా సహాయం చేయగలరో ఆ విధంగా సహాయం చేయడానికి ముందుకు రావాల్సిందిగా. అంటే మనీ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఫిజికల్గా అందరి యొక్క సహకారం దానికి చాలా అవసరం. మరి ఆ సహకారం అందించవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను. మరి బహుత్ దేశ్ మేరే అనేటువంటి సాంగ్ని పాడడానికి ఆసియాన్ సువర్ణ వాళ్ళని ముందుకు రావాల్సింది కోరుతున్నాను. तेरी शान पे सदके कोई धन है क्या, तेरे दूर से बढ़ के, तेरे धूप से रोशन, तेरे हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा, है अर्जी दीवाने की जब बेर सुनानी देखी, एक रोज वही मेरी शाम हो, कभी याद करे जो समाना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो देश मेरे, तेरे शान पे सदके कोई धन है क्या, तेरे दूर से बढ़ के, तेरे धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा, आंचल तेरा रहमा, रंग बिरंगा, ऊंचा आसमां से हो तेरा तिरंगा, आंचल तेरा रहमा, रंग बिरंगा, ऊंचा आसमां से
तेरे धूप से रोशन, तेरे हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा, हो देश मेरे हो। పవిత్ర భారతదేశం సాటి లేనిది, దీటురానిది, శాంతికి నిలయం మన దేశం, అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు విరిసిన శాంతి దేశం, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలిసిన దేశం, వందే మాతరం ఓ వందే మాతరం, కదం తొక్కిన వీర శివాజీ, వీర విహారీ ఝాన్సీ రాణి, స్వరాజ సమరుడు అల నేతాజీ, కట్టబ్రహ్మన్న పుట్టిన దేశం, నేను నా దేశం పవిత్ర భారతదేశం, సాటి లేనిది, దీటు రానిది, శాంతికి నిలయం మన దేశం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చి ఎంతకంచి శృతి మించితే అవసరమైతే పోలీసు వాళ్ళని పిలిపించాను సరే, 1-2 సార్లు వార్నింగ్ ఇప్పించి మన స్కూల్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత కాడికైనా చర్య తీసుకుంటారు. కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోండి. ఇక్కడ పేరెంట్స్ ఎవరు ఉండరు చూడటానికి. మీరు పాఠశాలలో మీరు గేమ్స్ ఆడటానికి వచ్చినప్పుడు, లేదా సరదాగా సైకిల్ తప్పుకుంటూ వచ్చినప్పుడు, స్కూల్లో ఎవడో ఒకడు తిరగడానికి వస్తాడు, లేకపోతే తాగడానికి వస్తుంటాడు. మీరు గమనించినప్పుడు కంపల్సరీ కూడా పెద్దవాళ్ళకి చెప్పి మీ స్కూల్ మీరు కాపాడుకోవాల్సిందిగా కోర్సు సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఏడాలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా, ఎన్ని దేశాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతాం అంతా ఈగెలా, వందే మాతరం అంతామందరం, వందే మాతరం హో అంతామందరం, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా, రాజులమైనా పేదలమైనా, భరతమాత సుతులే లేరా, ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా, దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈగేలా, వందే మాతరం అంతామందరం, వందే మాతరం హో అంతామందరం. అయిపోయిందా? కొట్టానంటే అన్న నమస్కారం, నా పేరు భువనగిరి జ్యోతి అన్న. నేను 7వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ పర్వదినాన ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం గురించి మీతో నేను కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను. ఈ ఏడాది మనం 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్న భారతీయులందరూ ఆగస్టు 15వ తేదీని స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలా జరుపుకుంటారు.
ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో భారతదేశం బానిసత్వాన్ని చవి చూసింది. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి బానిసత్వం నుండి విముక్తి పొందింది. అప్పటి నుండి ఆగస్టు 15వ తేదీని స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకను జరిపేందుకు వీలుగా ఆగస్టు 15వ తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము. అది స్వాతంత్రం అంటే కేవలం వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదు. ఇది దేశభక్తి, స్వేచ్ఛ యొక్క మధుర అనుభూతి. వ్యాపార నిమిత్తం భారత వాణిలోకి అడుగుపెట్టారు బ్రిటిష్ దేశస్థులు. కానీ వారు క్రమంగా మన దేశాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. కొందరి రాజులను ప్రలోభపెట్టి వారి రాజ్యాలను తమ ప్రభావం కిందకు తెచ్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. చాలా ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకుంటూ వెళ్ళారు. ఇలా 18వ శతాబ్దం చివరి నాటికి భారతదేశం బాగానే తమ ప్రభావం కిందకు వచ్చారు భారతీయులు. 1857వ సంవత్సరం సిపాయిలు తిరుగుబాటు చేశారు. దీన్నే ప్రథమ స్వాతంత్ర్య స్వగ్రామంగా పేరంటూ ఉన్నారు. ఈ స్వగ్రామంలో మన రాజులు, సిపాయిలు ఓడిపోయారు. దీంతో 1857వ సంవత్సరం బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా భారతదేశ అధినేత్రిగా అవతరించింది. అప్పటి నుండి భారతదేశం పూర్తిగా బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్ళింది. బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశం స్వాతంత్రం సందేశించుకునే క్రమంలో అనేక పోరాటాలు చేసింది. ఎందరో దేశభక్తి కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు. ఈ పోరాటంలో అనేక మంది నాయకులు సాధారణ ప్రజలలో దేశభక్తిని నింపి ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. ఈ స్వగ్రామంలో దేశం నలుమూలల నుండి అనేక నాయకులు పాల్గొన్నారు. కొన్ని లక్షల మంది దేశం కోసం ప్రపంచవ్యాప్తంగా దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించేలా చేయడం మన బాధ్యత. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. आज से लगभग 75 साल से हमें हिंदुस्तान में 15 अगस्त मना रहे हैं। इस देश वास्ते लोग अपना तन मन धन त्याग किए हैं, उनको भारत माता कभी नहीं भूलेगी। जरा आंखों में भर लो पानी है हिंदुस्तानी, जो शहीद हुई है उनको जरा याद करो कुर्बानी। आज भारत सर्वगिन विकास हो रहा है। आज घर घर में विद्या फहरा रहे हैं। आज घर घर पर तिरंगा लगा रहा है। हम सब पढ़ेंगे, हम सब बढ़ेंगे। बेटी पढ़ाएगी, घर घर ज्योति प्रज्वलन करेगी। इस मौका दिया गया आप सबको धन्यवाद। जय हिंदी, जय हमारी पाठशाला, जय हमारा गांव। Good morning everyone. My name is Vikarani. I am studying 8th class from B section. I would like to talk about Independence Day. First of all, wishing you a very happy Independence Day. Today is 15th August and we are celebrating 76th Independence Day. This day today teaches us power of unity. It is one of the greatest festival of India. We should respect our freedom and freedom fighter. Independence Day is a national festival of India. It remains the sacrifices of freedom fighters. It remains sacrifice. We should respect our freedom and freedom fighters. It is one of the greatest festival of India. I am proud of my country. అందరికీ శుభోదయం. ప్రధాన ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు నా తోటి విద్యార్థులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అల్లూరి సీత 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మంగోలులో పెరిగింది. సీతారామరాజు గారి తల్లిదండ్రుల పేరు వెంకట సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం, జ్యోతిశాస్త్రం, జాతక శాస్త్రం, వేలు విద్య, గురప్సాగిలలో ప్రావీణ్యం పొందారు. 1917లో విశాఖపట్నం జిల్లా కృష్ణాదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలి అని మన్యం ప్రజలకు పురుగొల్పారు. సీతారామరాజు గారి
ప్రధాన అనుచరుడు సేనానిగం గంటం దొగ. ఈయనది మెండిపాలెం గ్రామం. గంటం దొగ మిగిలిన అనుచరుల సహాయంతో బ్రిటిష్ అధికారుల విప్లవానికి అల్లూరి తెరతీశాడు. 1992 ఆగస్టు 22న చింతంపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారిగా దాడి చేశారు. 23వ తేదీన కృష్ణాదేవిపేట పోలీస్ స్టేషన్పై, 24 తూర్పుగోదావరి జిల్లా రాజవోమంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ 3 స్టేషన్లపై దాడి ద్వారా భారీగా సేకరించారు. విప్లవం ప్రారంభించారు. ఇక్కడ నుండి వరుస పెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు వాళ్ళు. ఈ విప్లవం ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ముమ్మర చర్యలు చేపట్టి చాలామంది రాజులను చంపివేశారు. బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టారు. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలు చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా మపా గ్రామానికి సమీపాన రాజు స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని చింత చెట్టుకు కట్టి కాల్చి చంపివేశారు. మే 8న రాజు అనుచరులు ఆయన భౌతిక కాయాన్ని కృష్ణాదేవిపేటకు తీసుకువచ్చి తండావా నది ప్రక్కన దహన క్రియలు జరిపారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947 భారత ప్రజలకు లభించింది. వర్ష ప్రణాళికలో మొదటి ఆహారాన్ని అందించాలి. దానికోసం అని చెప్పి ఇరిగేషన్, నీటిపారుదలని, ఆ డెవలప్మెంట్ అవి పెట్టుకొని దాన్ని 2-3 పంచవర్షాల ప్రణాళిక నాటికి తీర్చుకోగలిగాం. తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా డెవలప్ చేయాలన్న ఆలోచనతో 1951లో జవహర్లాల్ నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి ఖరగ్పూర్ ఐఐటిని స్టార్ట్ చేసి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుంచేతున్న అంచనాతో అప్పుడు దానితో మొదలైన శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయాలు ఇవాళ దేశంలో. ఇదే క్రమంలో కొన్ని శాస్త్ర ఇంత డెవలప్మెంట్